నమస్తే అన్న, మాది పిఠాపురం, కాకినాడ జిల్లా, పిఠాపురం లోకల్ అన్న. మా అడ్రస్ వచ్చేసి కాకినాడ జిల్లా అండి, పిఠాపురం అండి. పిఠాపురం లోకల్ అన్న మా డైరీ ఫామ్ పేరు వచ్చేసి అమర్ డైరీ ఫామ్ అండి. చూడండి అన్న, మన దగ్గర చరుకు ఎటువంటివి ఉన్నాయో. నిన్నే రావడం జరిగిందన్న. ఈ గేదెలు బండి దిగి 2 రోజులు అవుతుందండి. డైరెక్ట్ హర్యానా నుంచి వచ్చిన బర్రెలండి. చూసుకోండి క్వాలిటీ ఏ విధంగా ఉంటాయన్నది. ఇది వచ్చేసి శివుడి బర్రె. ఇంకా డెలివరీ కావడానికి ఇంకా వారం రోజులు టైం ఉందన్న. పూటకు 9 లీటర్లు గ్యారంటీ ఇస్తామన్నా. ఈ బర్రీ ఎన్ని లీటర్లు అవుద్దన్నా? పూటకు 9 లీటర్లు గ్యారంటీ అన్న. 9 లీటర్లు గ్యారంటీ ఇస్తానన్నా. అన్న దీని రేటు విడివిడిగా చెప్పన్న, కస్టమర్స్ రేట్ అడుగుతున్నారు. దీని రేట్ ఎంత పడుతుంది అన్న? దీని రేట్ వచ్చేసి 1,55,000 పడుతుంది అన్న. 1,55,000 పడుతుంది. 1,55,000 పడుతుంది. 8 లీటర్లు గ్యారంటీ పక్కగా లెక్కేసుకో. పూటకి 8 లీటర్లు గ్యారంటీ. 8 లీటర్లకి ఒక 1/2 లీటర్ పాలు తక్కువైనా సరే గేదెని వాపస్ చేసి కిరాయి కూడా నిమిత్తం కూడా మేము పెట్టుకోవడం జరిగింది అన్న. అన్న ఇది ఎంత అవుద్దన్న? ఇది వచ్చేసి 12 రోజులు టైం ఉందన్న. గేదె ఈ గేదె వచ్చేసి 9 లీటర్ల పాలు గ్యారంటీ ఇస్తానన్న. పూటకి 9 లీటర్ల గ్యారంటీ. క్వాలిటీ కూడా చూసుకోవచ్చండి. సెకండ్ లాక్టేషన్ అన్న. పళ్ళు పూర్తి. ఇప్పుడు అంటే రైతులు అడిగేది ఏంటంటే, చెప్పండి, ప్రెగ్నెన్సీతో ఇస్తున్నారు కదా మీరు గేదెల్ని, 10 రోజులు 15 రోజులు ఉంటాయి అంటున్నారు కదా. ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత గుడ్లమాయి కానీ ఏమన్నా రొమ్ము ఫాల్ట్ కానీ ఏమన్నా పాలు తక్కువ వచ్చినా కూడా మీరు వాళ్ళకి ఇచ్చే హామీలు ఏంటన్నా? నేను వచ్చేసన్నా, నేను అమ్మి ఏంటన్నా బయట నుంచి నేను తెచ్చి డైరెక్ట్గా నాయండి సరుకు. నేను ఎవరి దగ్గర గంట కొనడం జరగదు, బయట వాళ్ళ దగ్గర తీసుకోవడం కూడా జరగదండి. నాదే కాబట్టి గేదె శివుడి గేదె మీరు తీసుకుంటే గేదె మీ దగ్గరికి వెళ్ళి ఈనిన తర్వాత 15 రోజులు గ్యారంటీ అండి. మీ దగ్గర 15 రోజులు ఏమన్నా టైం పట్టొచ్చండి. ఈనిన తర్వాత కూడా 15 రోజులు గ్యారంటీ ఉంటుందండి. రొమ్ము పాల్ట్ వచ్చినా గేదె ఏమైనా మై వచ్చినా ఏది వచ్చినా సరే మీరు కిరాయి కూడా మీరు పెట్టుకునే పని లేదు. నేను ఇంకొక బరిని కావాలంటే మీకు బరిని వాపస్ చేస్తాను. లేకపోతే ఆ బరి డబ్బులు కొట్టేయమంటే డబ్బులు కొట్టేసి ఆ డబ్బులు వేంత పంపించి ఆ బరిని నేను తీసుకొచ్చుకోవడం జరుగుతుంది అన్న. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మరగారి దగ్గర ఈ క్వాలిటీ తెలుస్తుందన్న, కానీ అమ్మరగారి దగ్గర ఎంత రేట్లు ఎక్కువని కొంచెం రైతులు అనడం జరుగుతుంది. ఇది ఎంతవరకు వాస్తవం అన్న? నీ దగ్గర దేనికి రేట్లు ఎక్కువ ఉన్నాయన్న? నిజమేనా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఒక 100 మంది కొన్నారు అనుకున్నా, 100 మంది ఇప్పుడు వచ్చి ఒక గేదె అన్నది వెనక్కి ఎందుకు రాలేదో కూడా ఆ రైతులు అర్థం చేసుకోవాలన్నా. పిండి కొలిదికి రొట్టె అన్నట్టుగా క్వాలిటీ కొలిదికే డబ్బులు ఉంటాయన్నా. ఏదైనా హర్యానా వెళ్ళి గేదెని తీసుకోవాలంటే 17,000 నుంచి 18,000 ఖర్చు అవుతుందన్న. చాలా మంది 90,000 నుంచి గేదెని ఇచ్చేస్తాం, 12 లీటర్ పాలు ఇచ్చేస్తాం అని చెప్తున్నారని. ఇక్కడ వచ్చే వరకు పాపం తెలియక చాలా మంది 90,000కే 12 లీటర్లు వచ్చేస్తున్నాయి కదా అనుకుంటారు తప్ప, కానీ క్వాలిటీ వచ్చేసి క్వాలిటీలు ఏంటనేవి కూడా వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు చాలా మంది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరికి వచ్చి వాళ్ళు డైరీ ఉండి అవగాహన ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు తీసుకుని వచ్చి ఈ క్వాలిటీ ఏంటి, ఎంత చేస్తా ఏంటి, ఇయే క్వాలిటీకి ఎంత కొనుక్కోవచ్చు, దాన్ని బట్టి మీరు డైరెక్ట్గా రండి. ఒక 10,000 రూపాయలు హర్యానా కన్నా కూడా 10,000 రూపాయలు తగ్గించి ఇవ్వడం జరుగుతుందన్న. నేను ఇంతకు తగ్గించిస్తానంటే 5 నెలలు 6 నెలల శివుళ్ళు 7 నెలల శివుళ్ళు నేను అక్కడి నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి నేను ఇక్కడ 100 కిలోమీటర్ల దూరంలో లీజ్కి ఇచ్చి మేపించానన్న గేదెల్ని. నా డైరీలోకి వచ్చేటప్పుడు 15 రోజులు టైం ఉండగా అన్న. ఇప్పుడు చాలామంది డైరీలు ఉన్నాయి, అనుభవస్తులు ఉన్నారు, అనుభవం లేనోళ్ళు ఉన్నారు. ఇప్పుడు చిన్న కుర్రోళ్ళు కూడా డైరీ ఫామ్ పెట్టాము, డైరీ ఫామ్ చేసాము, ఇది మాకు తెలుసు అంటున్నారు. వాళ్ళ వయసు ఎంత ఉంటుందన్న? వాళ్ళు చేసి వర్క్ ఏంటి, వాళ్ళు ఎంతవరకు చదువుకుని ఉంటారో, మీకు ఇందులో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది అన్న? ముఖ్యంగా రైతులకు చెప్పవలసింది ఏంటంటే, 4 ఫోటోలు కనిపించి రేటు తక్కువ కనిపించడానికి ఆడు ఏంటో ఆడి గేదెకి తెలుసు, ఆడి గేదె గురించి ఏం తెలుసు, ఆడికి కనీసం గేదె సనకట్లు ఎన్ని ఉంటాయి కూడా తెలియనివాడు కూడా నాది ఒక డైరీ ఫామ్ అని పేరు పెట్టుకోవడం జరుగుతుందన్న. పెట్టుకుని ఆడు తీసుకొచ్చి పార్టీని ఏరే దళారికి అప్పచెప్పడం జరుగుతుంది. అందువల్ల రైతు చాలా మోసపోతున్నాడు. మా వీడియోలు చూసుకోండి, ఎప్పటి నుంచి ఉన్నా ఏంటో చూసుకోండి. మా వీడియో కింద కామెంట్లు చూసుకోండి, ప్రతి వీడియోకి కూడా. దాన్ని బట్టి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ చేసుకోండి. 90,000 గేదెలు ఇస్తానంటే ఎందుకు ఇస్తాడన్నా? ఆడు పెట్టుబడి పెడితే గేదెలు ఎంతో తెలుస్తుంది అన్న. ఆడు ఇవ్వగలడు. ఇప్పుడు హర్యానా నుంచి గేదె రావాలంటే 16 నుంచి 17,000 గేదె ఖర్చు అవుతుంది. ఈ గేదెను 90,000కి 1,00,000 1,10,000 ఆడు ఎందుకు ఇవ్వగలడు? మీ గేదెలు కూడా ఇదే డైరీ ఫామ్లో కూడా చాలా మంది తీసి పెట్టడం జరిగింది. వాళ్ళు మీ గేదెల రేట్లు కూడా వాళ్ళే చెప్తున్నారు ఏంటన్నా? మీ గేదెల రేట్లు ఇది ఇప్పుడు మీ దగ్గరికి వస్తే కానీ కొంతమంది రైతులకి తెలియట్లేదు. ఇది 1,50,000, 1,30,000, 1,40,000 అని. ఇవే గేదెలు మీరు యూట్యూబ్లో పెట్టినా, ఫేస్బుక్లో పెట్టినా పెడుతుంటే ఈ గేదెల్ని వాళ్ళు డౌన్లోడ్ చేసుకుని వాళ్ళ రేటు పెట్టడం జరుగుతుంది. పాపం ఆ రేటు పెట్టి ఆ అమాయకులు వచ్చిన తర్వాత మోసపోవడం జరుగుతుంది అన్న. ఈ రోజు అంటే డైరీలు 20-30 డైరీలు ఈ ఏరియాలో మా జగ్గంపేట నుంచి ఇలా మా కాకినాడ జిల్లా ఈ మొత్తం డైరీలు అవడం జరిగింది. కానీ
దాదాపుగా మేము 40-50 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నామండి. మా తాతగారు తర్వాత మా నాన్నగారు తర్వాత మేము ఇదే డైరీ ప్రతి ఛానల్ ప్రతి ఒక్కరిది కూడా చూసుకొచ్చండి. నా మనిషి వచ్చి బాబు వెళ్ళరా, నా మనిషిని చూసుకొచ్చి ఏ వీడియోలోనే జరిగా మా మనిషి నేను రైతు దగ్గర ఉన్నప్పుడు కూడా గేదెని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరగదు. కేవలం నా డైరీ ఏదో 2వ డైరీ ఉందండి, అక్కడి నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ నేను వీడియో వదులుతాను. ఏ వీడియోలోనా ఈ మనిషి ఉన్నాడంటే ఆ గేదెలు నాయండి. ఏ వీడియో వేసినా సరే ఎవరన్నా దాదాపుగా ఇతను నా దగ్గర 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. ఇప్పుడు రైతులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి? రైతులకు నేను చెప్పేది ఏంటంటే అన్న, మీరు చూసుకోండి, వీడియోలు చూసుకోండి, క్వాలిటీలు చూసుకోండి. డబ్బులు 1,00,000 నుంచి 1,10,000కి ఇస్తాం, 1,20,000కి ఇస్తాం, 1,30,000కి ఇస్తాం అంటే ఎవరు కూడా అన్న దొంగతనాన్ని ఎత్తుకొచ్చి కొనుక్కొని వచ్చి పెట్టుబడి పూటకి ఎన్ని పాలు గ్యారంటీ ఇవ్వగలరు, ఎంత రేటుకి మీరు ఇవ్వగలరు? నా దగ్గర లీస్ట్ 12 లీటర్ల నుంచి 18 లీటర్ల పాలు ఇచ్చే వరకు మిల్కింగ్ కెపాసిటీ బర్రెలు ఉంటాయన్న. నా దగ్గర 1,10,000 నుంచి 1,50,000, 1,60,000 కూడా బర్రె రేట్ ఉంటది. క్వాలిటీని బట్టి రేట్ ఉంటదన్న. మిల్క్ ని బట్టి అమరేశ్వరరావు డైరీ ఫామ్ అన్నది దగ్గర క్వాలిటీ ఉంటాం మేము అంతా చూసామండి. ఇక్కడే కాదు వేరే ఛానల్ వాళ్ళు వచ్చినా కూడా అమరేశ్వర్ డైరీ ఫామ్లో అంటే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది, దానికి తగ్గట్టు పాలు అలా ఉంటాయి అని చెప్పినట్టు ఎప్పుడు కూడా ఒక రైతులు కూడా చాలా వరకు కూడా మీరు చెప్పిన దాంట్లో ఒక 1/2 లీటర్ తేడాలో మీరు చెప్పిన దాంట్లో పాలు ఇచ్చేయి అన్నారండి. ఇప్పుడు చాలా మంది నేను అడిగాను రైతుల్ని, చాలా డైరీల దగ్గరికి వెళ్ళాను, అడిగాను ఏ ఏరియా నుంచి మీరు గేదెలకు వస్తున్నారో ఫస్ట్ ఫోన్ చేస్తే మీ ఊరు పక్కన ఉన్న రైతు నెంబర్ నేను మీ కాంటాక్ట్ ఇవ్వడం జరుగుతుంది అన్న. అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన గేదెలు చూసుకుని పాలు ఎలా ఉన్నాయో చూసుకుని దాన్ని బట్టి నత్తే నా దగ్గర రావచ్చాను, లేకపోతే నాకు ఇబ్బంది ఏమీ లేదు. గేదెలు క్వాలిటీలు వచ్చేసి క్వాలిటీలో రాజీపడి పరిస్థితి మాత్రం ఉండదన్నా. సరే 10 లీటర్ల పాలు అవుతే నేను 8 లీటర్ల పాలే గ్యారంటీ ఇస్తానన్నా. కొన్ని డైరీల్లో తిరిగాం కానీ ఎంత హెవీ సైజు 2వ ఈత మాకు కనిపించలేదు. ఈ క్వాలిటీలో మీరు తేగలరన్నా? నా దగ్గర మినిమం క్వాలిటీ ఇదే క్వాలిటీ మెయింటైన్ చేస్తాను నేను. అన్న రైతు సోదరులకి అందరికీ నమస్కారం అన్న. ఎవరైనా గేదెలు కావాలంటే డైరెక్ట్గా నా కాంటాక్ట్ నెంబర్ వీడియోలో మెన్షన్ చేసి ఉంటుందన్న, కాల్ చేయండి. డైరెక్ట్గా మీరు రావడం జరిగితే 10 నుంచి 15,000 రూపాయలు నేను తగ్గించి గేదెని ఇవ్వడం జరుగుతుందన్న. నా దగ్గర 2 డైరీలు ఉన్నాయండి, క్వాలిటీ అయితే చూసుకోవచ్చు. ఈ గేదెలు వచ్చేసి నేను సాయంత్రం తీయండి, డైరెక్ట్ వచ్చిన గేదెలు 10 నుంచి 15 రోజులు టైం ఉంటాయన్న ఇంకా డెలివరీ కావడానికి. ఇవి వచ్చేసి మిల్కింగ్ వచ్చేసి ఏదైనా సరే పూటకి 8 లీటర్లు గ్యారంటీ ఇవ్వడం జరుగుతుందన్న.